నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అప్పు ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సంతకాలని, సాక్ష్యాలని రకరకాల హడావుడి చేస్తూ ఉంటాం. అలా చేసినా కూడా మోసం చేస్తారు, మోసపోతూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ, స్టాంప్ పేపర్లని, రిజిస్ట్రేషన్ అని, ఇంకొక సాక్షి అనేసి. ఇదివరకు రోజుల్లో ఎలా ఉండేదండి? ఇలాంటి మోసాలు జరుగుతూ ఉండేవా? ఇలా సాక్ష్యాలు కూడా ఉండేవా రమ్మగారు? సాక్షి ఉండాలి కదా, ఎవరో ఒకళ్ళు మధ్యవర్తులు. మధ్యలో ఒకళ్ళు ఉండి ఒకళ్ళు అప్పిచ్చేవాడు, ఒకళ్ళు తీసుకునేవాడు. ఒక కాగితం రాయించుకోవటము, లేకపోతే ఫలానా వాళ్ళు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఎవరో మధ్యవర్తిగా ఉండటము, మున్సబ్ గారు, కరణం గారు ఎవరైనా మధ్యలో ఉండి ఇప్పించటము, వాళ్ళ మాట నడవాలి కదా, అలా ఉండేది. అయితే అన్ని చోట్ల అలా ఉండదు కదా, ఏదో మనం తెలుసు కదా అని 10,000, 20,000, 25,000 చేబదుళ్ళు ఇవ్వటం, అలా చేసేవాళ్ళు ఇదివరకు. ఇచ్చిన వాడు వెనక్కి తిరిగిస్తాడు, ఇవ్వని వాడు ఎగ్గొట్టేస్తూనే ఉంటారు. అలా అదొక పద్ధతి, అదొక పందా మనుషులది. ఇలాంటి దాని మీద ఒక కథ చెప్తాం. పూర్వం ఒక పల్లెటూళ్ళలో నారాయణ శెట్టి గారని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఓ రోజు ఆయన కొంచెం వర్షాకాలం ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు. అప్పట్లో అంతా నడకలే కదా. వెళ్తుంటే ఆయనకు కోటయ్య అని ఒక రైతు కనపడ్డాడు. కనపడేసరికల్లా ఏదో పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. ఆ కోటయ్య ఏమన్నాడంటే, బాబు వానాకాలం వచ్చేసింది, ఇల్లంతా కురిసిపోతోంది, రూపాయి లేదు, చాలా కష్టాల్లో ఉన్నాను, ఇల్లు కప్పించుకోవాలి మొదట, తర్వాత ఏమో ఇల్లు కప్పటంతో పాటుగా కొంచెం వ్యవసాయానికి కొద్దిగా పెట్టుబడి కూడా కావాలి అని చెప్పి ఒక 200 ఇప్పించండి, వీలు వెంబడి తీర్చుకుంటాను అన్నాడు. అనేసరికి ఈ నారాయణ శెట్టి గారు కొంచెం మెతకవాడు. సరే, ఆ దారిలో నడుస్తూ ఏమన్నాడు, అలాగేలే కోటయ్య, ఎప్పుడు చెల్లేయగలవు చూసుకుని చెప్పన్నాడు. చూస్తుంటే, ఏముంది బాబు, ఈ వ్యవహారం అంతా తెమిలి ఇల్లు కప్పేసుకుంటాము, పొలం పంట వేస్తాను, పంట వచ్చాక మీ డబ్బు మీకు ఇవ్వనా పువ్వుల్లో పెట్టి అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు దారే పోతున్నారు ఇద్దరు ఒక దారిలో. అక్కడ ఎవరుంటారు మధ్యవర్తులు? కాగితాలు రాసుకోవడానికి నువ్వు వాళ్ళ ఇంటికో వాళ్ళు మీ ఇంటికో వస్తే ఏదో కాగితము ఒక వ్యవహారము. రోడ్డు మీద నడిచి వెళ్ళేటప్పుడు కదా ఈయన ఏం చేశాడు, 2 నోట్ల కట్టలోంచి 200 రూపాయలు తీసి కోటయ్య చేతిలో పెట్టాడు. నోట్లు వచ్చినాయి ఈ కథ నాటికి. పని చేసుకో, వీళ్ళు వెంబడి తీర్చేసేయి, వడ్డీ ఏం వద్దులే అని చెప్పాడు. వడ్డీ వద్దులే అని చెప్పిన వాడు ఎంత మంచివాడు మరి. సరే, పని అయిపోయింది, వర్షాకాలం పోయింది, తర్వాత కోటయ్య పనులు అయిపోయినాయి. 2 సంవత్సరాలు గడిచినాయి. గడిచేసరికి ఈయన చూస్తున్నాడు, ఎప్పుడో ఇస్తాడని. ఒకనాడు ఒక బజారు వీధిలో ఎదురుపడ్డాడు కోటయ్య. ఈయన అన్నాడు, కోటయ్య, నీ పనులన్నీ అయినాయా, వ్యవసాయం అది బాగుందా అంటే, అన్నీ బాగున్నాయి బాబు, అంతా కులసాబాబు. మరి నా బాకీ ఎప్పుడు ఇస్తావు అన్నాడు ఆయన. ఏం బాకీ అనేసాడు కోటయ్య. అదేమిటి, నేను నీకు 200 ఇస్తుంది కదా నీ ఇల్లు అవి కప్పించుకోవడానికంటే, మీరు ఇల్లు నా ఇల్లు కప్పించుకోవడానికి మీరు ఇవ్వటం ఏమిటండి, మీరైతే నాకేం ఇవ్వలా, ఒకవేళ కాగితం ఏదైనా రాసుంటే పంపించండి, చెల్లుబాటు చేస్తా అనేసరికి ఆయన శెట్టి గారు ఉన్నాడు, అబ్బాయి మన ఇద్దరం కాగితం ఎక్కడ రాసుకున్నాము, ఆ వాళ్ళు ఎక్కడికో వెళ్తూ కదా మనం మాట్లాడుకున్నాం, నువ్వు అడిగితే నేను జేబులోంచి తీసిస్తాను కాదు నీకు అన్నాడు. అనేసరికి ఏమంటే కాగితాలు లేకుండా ఈ రోజులో ఎవరైనా ఇస్తారండి, మీరు నోటి మాటగా ఇచ్చానని చెప్తున్నారా, పైగా మీరు వ్యాపారస్తులు, అంత తెలివి తక్కువగా మీరు నాకు ఇచ్చానని చెప్పడం ఏంటండి, అసలు నేను మీ దగ్గర రూపాయి తీసుకోలేదు, మీరు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అన్నాడు. అది పైగా ఇద్దరు ఆయన నిదానంగా మాట్లాడుతున్నాడు, వీడు ఇవ్వదలుచుకోలేదుగా, అదాటన గట్టిగా అదురుగా మాట్లాడేశాడు. చుట్టుపక్కల జనం చేరేసరికల్లా కోట ఇంకా ఆదరగండంగా గట్టిగా అతను కూడా, ఈయన ఇచ్చేట నాకు దారేపోతూ ఎవడైనా డబ్బిస్తాడా ఈ కలికాలంలో, కాగితం లేకుండా ఇస్తాడా శెట్టి, ఇలా అంటున్నాడు, 200 ఊరికే వచ్చినయ్యా, అది 5 అని అరిచి కేకలు పెట్టాడు. నారాయణ శెట్టి గారు చాలా మృదు స్వభావి, మంచివాడు, కొంతమందికి తెలుసు, అందరికీ తెలిసినా కూడా ఈ కాగితం పత్రం లేకుండా శెట్టి ఎందుకు ఇస్తాడు డబ్బు. కొద్దిమంది అతని పక్షం, కొంతమంది ఈయన పక్షం అయ్యారు. అయితే ఈ జనాల్లో ఎవరో ఒకళ్ళిద్దరు ఏమన్నారంటే, శెట్టి గారు ఎందుకంటే వచ్చే బాధన, మున్సబ్ గారి దగ్గర తీసుకెళ్దాం తగాదాని, ఆయన చూస్తాడు కదా. సరే, అక్కడి నుంచి ఏమైంది, మున్సబ్ గారికి కోటయ్య తెలుసు, నారాయణ శెట్టి గారు తెలుసు. సరే, రేపొద్దున మున్సబ్ గారికి చెప్దామనుకుని ఆ గొడవలోంచి ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి అన్నం తిని పడుకున్నాడు. మర్నాడు పోయి మున్సబ్ గారింటికి వెళ్ళి చెప్పాడు, మేము ఎక్కడికో వెళ్తుండగా ఇట్లా కనపడ్డాడు, ఈ విషయం చెప్పాడు, ఇల్లు కురుస్తోంది, తాటాకు
కొట్టించుకుని సిద్ధంగా ఉంది, కానీ నాకు డబ్బులు లేవు, ఇట్లా ఇట్లా ఉందన్నాడు. నేను డబ్బు ఇచ్చాను, వీలు వెంబడి తీరుస్తానన్నాడు అని వివరం చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏం చేశాడు, ఈయన పెద్ద మనిషి కదా, కోటయ్య కబురు చేశాడు కానీ కోటయ్య ధైర్యం ఏంటి, కాగితం లేదు, సాక్ష్యం లేదు. లేకపోయేసరికల్లా సరే ఇద్దరు తమ వాదనలు ప్రతివాదనలు మున్సబ గారు కూర్చున్న చిన్న సభ, ఒక 6-7 పెద్దవాళ్ళు, ఊరు జనం కొంతమంది, అతని వెనకాల వచ్చేవాళ్ళు, అతని చుట్టాలు, ఈయన వెనకాల వచ్చి ఈయన దగ్గర పని వాళ్ళు చుట్టాలు చేరారు. గుంపంతా రచ్చబండ దగ్గర చేరతారు చూడు పల్లెటూళ్ళు, అంతే. సరే మున్సబ్ గారు అన్నాడు, కాదండి మరి మీరు డబ్బిచ్చేటప్పుడు సాక్ష్యం లేదు కదా, అక్కడ ఎవరు లేరు, ఇంకేముంది, మీరు ఎక్కడ ఉంటున్నారంటే చెట్లు ఉన్నాయండి, దారిలో నడుస్తున్నాం, మర్రి చెట్లు అవి ఉన్నాయి, అయితే సరే మర్రి చెట్టుని సాక్ష్యాన్ని పిలుద్దాం అనేసరికి అందరూ నవ్వారు సభలో వాళ్ళు. మర్రి చెట్టు సాక్ష్యం అంటే ఎందుకు ఉండదు, చెట్టుకు ప్రాణం లేదా అంటే ఉంది, చెట్టుకు ప్రాణం ఉంది కాబట్టి అది పెరుగుతుంది, ప్రాణం లేని చెట్టు ఏమవుతుంది, చచ్చిపోతుంది. ప్రాణం ఉన్న చెట్టు పెరుగుతుంది, శాఖలుగా అటు ఇటుగా వెళ్తుంది, ఆకుపచ్చగా చిగురేస్తుంది, గాలికి రెమ్మాడిస్తుంది. ప్రాణం లేనిది ఏమి ఆడించదు, కదలదు కదా, దుంగలా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ప్రాణం ఉంది, చెట్టు కూడా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి శెట్టి గారు మీరు పని చేయండి, మీరు ఏ చెట్టు దగ్గర డబ్బు ఇచ్చారని మీరు అనుకుంటున్నారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి రేపు సభలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పిరండి అంటే సరేనండి అని నారాయణ శెట్టి గారు నడుచుకుంటూ పోయేసరికల్లా ఎప్పటికీ రాల. ఈ మున్సబ్ గారు అన్నాడు, ఏమిటి శెట్టి గారు ఇంకా రాలేదు, ఇంతసేపు అయింది అనగానే ఈ కోటయ్య అన్నాడు, ఎక్కడండి ఆ పొలం గట్టు చెరువు గట్టు అంతా నడిచెళ్ళద్దా, చెరువు గట్టు అంతా నడవాలి, అసలే వర్షాకాలం బురదగా ఉంది, ఈ బురదలో ఆయన నడవాలి, ఆ ముందుకెళ్ళాలి, తోపులోకి వెళ్ళాలి, తోపులో తాడి చెట్ల మధ్యలో ఉన్న మర్రి చెట్లని అసలు మర్రి చెట్టు ఏదో ఆయన గుర్తుపట్టాలి, ఓ సమయం పట్టదు మరి అన్నాడు. అనగానే మున్సబ్ గారు లేచి చేతిగారతో పెడేయాలమని ఒకటి కొట్టాడు కోటయ్య. దొంగ వెధవా, ఆయన నీకు ఎక్కడ డబ్బు ఇచ్చాడో నీకు తెలుసు, అసలు మర్రి చెట్టు ఏదో తెలుసు, నువ్వు డబ్బు తీసుకుని మోసం చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు. జనం అందరికీ అర్థమైపోయింది ఏం జరిగింది. 2 దెబ్బలు కొట్టేశాడు ఆయన. పెద్ద మనిషి నీ అవసరానికి నోటి మాటకి డబ్బిస్తే నిన్న ఆయన్ని రోడ్డు మీద అల్లరి చేసి ఇవాళ తీర్పు కూడా తీసుకొచ్చావు నువ్వు. చెప్పేసిందిగా మర్రి చెట్టు సాక్ష్యం, అంతే. ఆయన తిరిగి వచ్చేసరికల్లా కోటయ్య చెవులు 2 పుచ్చుకుని గొంతు కూర్చుని ఉన్నాడు రోడ్డు దీని మీద రచ్చబండ దగ్గర. తప్పు చేసిన వాళ్ళకి వేసేసి 200కి ఈ 2 సంవత్సరాలకి వడ్డీ కట్టించి ఇచ్చారు. అతను ఆయన ఏమన్నాడు మొదటగా శెట్టి గారు, వడ్డీ వద్దన్నాడు. ఇప్పుడు వడ్డీతో సహా కట్టించారు. పరువు పోయింది. ఊళ్ళో కోటయ్య అడిగితే ఇవ్వద్దు అన్న కాగితం రాయించి వాళ్ళ గోడ కట్టించేశారు. కోటయ్యకి అప్పు ఇవ్వకూడదు, కథ కంచికి మనం. భలే ఉండే రమ్మగారి స్టోరీస్ మాత్రం. నమస్తే అండి. నమస్తే జయ.